అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 16లో శంకుస్థాపన చేశాము. ప్రస్తుతానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా తయారు చేశారు. కోల్డ్ స్టోరేజ్, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, వేర్ హౌస్, బ్యాక్ హౌస్, స్టాండర్డ్ డిజైన్ అంటే ఇప్పుడు ఎవరు వచ్చి ఇక్కడ యూనిట్లు పట్టుకున్నా కానీ దానికి కావాల్సినటువంటి ప్రాథమిక వనరులన్నీ కూడా క్రియేట్ చేయడం జరిగింది. కాస్ట్ 70 crores, 70 కోట్లు ఖర్చు పెట్టారు. ప్రస్తుతానికి జీడి మామిడి వాళ్ళు వచ్చారు, జీడిపప్పును ప్రాసెస్ చేసి పంపించేవాళ్ళు. రెండోది మ్యాంగోకి సంబంధించి వచ్చారు, మామిడి దానికి కూడా వచ్చారు. ఈ సీజన్లోనే మామిడిది మొదలు పెడతారు, క్యాష్యూ కూడా మొదలు పెడతారు. ఇంకా నేను అడిగేది ఏంటంటే మన దగ్గర పండే పంటలన్నిటికీ, అది కొబ్బరి కావచ్చు, కోకో కావచ్చు, లేకపోతే వాటర్ మెలన్ కావచ్చు, అరటి కావచ్చు, ఇటువంటి పంటలు పండినప్పుడు ఆ పంటలకి స్టోరేజీ లేకపోయినా, ప్రాసెసింగ్ పద్ధతి లేకపోయినా అవి మట్టిలో కలిసిపోతాయి. తుఫాను వచ్చినప్పుడు, లేకపోతే ధర లేనప్పుడు, ఇటువంటిప్పుడు అప్పుడు రైతులు తీసుకొచ్చి ఇందులో దాచుకోవడానికి కానీ, లేకపోతే ప్రాసెసింగ్ యూనిట్ నుండి ఆర్డర్ చేస్తే వాళ్ళు ప్రాసెస్ చేసి మళ్ళీ వేరే ప్రొడక్ట్ తయారు చేసి వాటిలో నుంచి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకమైనటువంటి మన ప్రాంతంలో పండే అన్ని పంటలకి ఈ ఫుడ్ పార్క్ రైతులకు మేలు జరగాలనే ఉద్దేశంతో ఆ రోజు శాంక్షన్ చేశాం, శంకుస్థాపన చేశాం, కట్టుబడి కూడా అయిపోయింది. ఇప్పుడిప్పుడే మ్యాంగోకి సంబంధించి కిరణ్ అంటే మనం కలెక్టర్ అంటాము, అది కోసుకొచ్చి కట్ చేసి ముక్కలు చేసి ప్యాక్ చేసి ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తాం. దానివల్ల ఏమవుతుందంటే రైతులకు డిమాండ్ పెరుగుతుంది. లేకపోతే వాళ్ళు అలా స్థలం అడుగుతారు, లేకపోతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అడుగుతున్నారు. ప్రాసెసింగ్ యూనిట్ అంటే ఎన్ని రోజులకైనా చేడిపోతుంది. అట్లా అన్ని పంటలకి మనం పచ్చి పండించేటటువంటి పచ్చి పంటలన్నిటికీ, ఈవెన్ కూరగాయలు కూడా చూడాలి. నేను ఎంపీ కూడా చెప్తాను, కూరగాయలు కూడా ఇక్కడ తీసుకొని ప్రాసెస్ చేసి ప్యాక్ చేసి పంపించేదానికి ఉంటే కూరగాయలు కూడా డెవలప్ అవుతుంది. టమాటా కూడా చూసేవారు లేదు. ఇట్లా ప్రతి పంట రైతు చేలో వేస్ట్ అవ్వకుండా రైతుకు మేలు జరగాలంటే రైతు పంట వెంటనే మీ స్టోరేజ్, కోల్డ్ స్టోరేజీలో కన్నా రావాలి, ప్రాసెసింగ్ యూనిట్లో కన్నా రావాలి. దట్ ఈస్ ది ఫార్ములా. అట్లా మన ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచించినప్పుడు ఫుడ్ ప్రొడక్ట్స్కి, ఫుడ్ ప్రాసెసింగ్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు. అన్ని దేశాలు కూడా మన దేశంకి వెళ్ళి చూస్తున్నాయి. ఎందుకంటే మన రైతులు అన్ని రకాల పంటలు పండిస్తున్నారు. ఆ పంటల నుంచి వాళ్ళు ఇంకేమేమి తయారు చేసుకోవచ్చో ఇతర దేశస్తులు కూడా అందరూ అన్ని కంపెనీలు మనకెళ్ళి వస్తున్నాయి. కాబట్టి రైతులు మీరు ఏది గిరాకీ ఉంది, ఏది ₹1 వస్తుంది, ఆ పంటలు ఏ రకంగా దాచుకోవచ్చు, ఏ రకంగా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు, ఏ దేశానికి ఏది డిమాండ్ ఉంది, అటువంటివన్నీ వెరిఫై చేసుకొని ఇటువంటి ప్రాసెసింగ్ యూనిట్లు, ఇటువంటి కోల్డ్ స్టోరేజీలు ప్రతి చోట ఏర్పాటైతే రైతులు పండించినటువంటి ఏ పంట కూడా భూమి పాలు కాకూడదు, రైతుకి కన్నీరు పెట్టకూడదు. అది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క ఆలోచన. ఆయన గారు మొన్న ఫస్ట్ ముఖ్యమంత్రి అయినప్పుడు వెళ్ళి ఇటువంటి కంపెనీలు అందరితో మాట్లాడారు, కొన్ని అగ్రిమెంట్ అయినాయి. ఇప్పుడు మనకు ఆయిల్ ఫామ్కి సంబంధించి గొప్ప గుర్తు అంటే కొండిజర్లలో ఒక సీడ్ ప్లాంట్, అంటే ఇత్తనం ఇప్పుడు మనం మలేషియా, ఇండోనేషియా ఆ దేశాలకు వెళ్ళి కొనుక్కొస్తుంది. ఇది పామాయిల్ మొక్క కావాలంటే అక్కడ తయారు చేసిన ఇత్తనం మనం కొనుక్కోవాల్సి వస్తుంది. ఆ ఇత్తనాన్ని ఇక్కడ తయారు చేసేటట్టుగా మన 500 కోట్లతోటి ముఖ్యమంత్రి గారు ఒక MOU సంతకం పెట్టారు. ఇక్కడ నుంచే ఇత్తనం కొనుక్కోవచ్చు. ఇతర దేశాలకు వెళ్ళి మనం ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఎందుకంటే డిమాండ్ వచ్చినప్పుడు అన్ని దేశాలు ఆ దేశాల మీదనే పడుతున్నాయి. వాళ్ళు ఎక్కువ రేటు పెంచేస్తున్నారు, మనకి మొక్కలు దొరకట్లేదు. పోయిన 2-3 సంవత్సరాలు అదే ఇబ్బంది వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మనం మన దేశంలోనే, మన రాష్ట్రంలోనే, మన జిల్లాలోనే ఆ ఇత్తనం తయారు చేసేటటువంటి ప్రాసెస్ కూడా గాడ్రేజ్ కంపెనీ వాళ్ళు MOU అయ్యింది. ఇట్లా రైతాంగానికి సంబంధించినటువంటి ఏ ప్రాంతంలో మిర్చి పండించే వాళ్ళ దగ్గర వాళ్ళకి ఏం కావాలి, అదేవిధంగా పత్తి పండించే పంటల దగ్గర వాళ్ళకి ఏం కావాలి, అటువంటి వాళ్ళందరికీ కూడా సరైనటువంటి ధర వచ్చేదానికి, గిట్టుబాటు ధర వచ్చేదానికి, దాని సరైనటువంటి వ్యాపారస్తులు వచ్చి మన దేశంలో కొని వాడు ఎక్స్పోర్ట్ చేసుకునేదానికి
మన రైతుకి మేలు జరిగేదానికి తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంది. అందుట్లో మొట్టమొదటిగా నెక్స్ట్ మంత్లోనే ఈ ఫుడ్ పార్క్కి వీలైతే ఇండస్ట్రీ మినిస్టర్ గారు, వీలైతే ముఖ్యమంత్రి గారిని కూడా పిలిపించి ఇది కానీ కొత్త ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ కూడా పూర్తవుతా ఉంది. వీటన్నింటినీ కూడా ప్రారంభోత్సవం చేసుకొని మన ప్రాంత రైతులకు మేలు జరిగేటట్టుగా ఈ జిల్లాలో ఏ పంటలు పండిస్తే ఆ పంటలు చెడిపోకుండా ఉండేదానికి దాన్ని ఈనాడు పూర్తయింది. తప్పకుండా అతి కొద్ది రోజుల్లోనే ఇక్కడ ముందు మ్యాంగోది, తర్వాత క్యాష్యూది మొదలు పెడతాము. తప్పకుండా వారికి 1-2 సమస్యలు ఉన్నాయి. ఆ పవర్ సమస్యలు కూడా నేను గవర్నమెంట్ తోటి మాట్లాడి క్లియర్ చేస్తాను. ఇక్కడ ఎమ్మెల్యేలు 2 ఉన్నారు. రైతులందరికీ మేలు జరగాలంటే ముందు టెక్నాలజీ తెలియాలి, మంచి విత్తనాలు, మంచి మొక్కలు దొరకాలి. అటువంటి వాటిని తీసుకొచ్చి రైతులకు పరిచయం చేసి రేపటి నుంచి అతి కొద్ది రోజుల్లోనే ముఖ్యమంత్రి గారితో ఇప్పుడు మన రైతు వేదికలు ఉన్నాయి చూశారు కదా, అవి నిరుపయోగంగా ఉన్నాయి. వాటిని అన్నింటినీ కూడా అక్కడ స్క్రీన్ ఏర్పాటు చేసి యూనివర్సిటీ నుంచి కానీ లేకపోతే కృషి విజ్ఞాన కేంద్రాల నుంచి కానీ సైంటిస్టుల్ని, ఆదర్శ రైతుల్ని, దానికి కావలసినటువంటి వాళ్ళతోటి మీకు రైతులందరికీ కూడా ఆ రైతు వేదికలో మీరు ఇక్కడ కూర్చొని ఈ రైతు వేదిక నుంచే మీరు మాట్లాడే అవకాశం ఉంటుంది. మీకు ఏ డౌట్ ఉంది, ఏ సమస్య ఉంది, మీరు పండించే పంటకి ఏ తెగులు వస్తుంది, ఏం మందు కొట్టాలి, ఏం చర్యలు తీసుకోవాలనేది కూడా ఆ రైతు వేదికల్లో కూర్చున్న రైతులు మాట్లాడుకోవచ్చు. హైదరాబాద్ కాదు, ఎక్కడి నుంచి అయినా సరే ప్రపంచంలో సైంటిస్టులు మాట్లాడితే మళ్ళీ మీరు దాన్ని మీ సందేహాన్ని నివృత్తి చేసుకునేదానికి, మీరు మంచి పద్ధతులకు వెళ్ళేదానికి, ఈ ప్రపంచంలో ఏం జరుగుతుంది, ఎక్కడ మంచి మెషినరీ ఉంది, వ్యవసాయదారులకు కావాల్సినటువంటి పనిముట్లు ఏంటి, ఆడకు కావాల్సినటువంటి పంటలు ఏంటి, ఏ భూమిలో ఏ పంటలు పండుతాయి, దానికి కావాల్సినటువంటి వనరులు ఏడున్నాయి, ఆ వనరులు తీసుకొచ్చి మీకు ఇస్తే మీరు మళ్ళీ ఆ పండించిన పంటను ఏం చేసుకోవాలి, వీటన్నింటినీ కూడా శాస్త్రవేత్తలు కానీ వ్యవసాయ నిపుణులు కానీ ఆదర్శ రైతులతోటి మీకు చెప్పించాలని చెప్పి అన్ని రైతు వేదికల్లో 2500 రైతు వేదికలు ఉన్నాయి రాష్ట్రంలో. వాటిని అన్నింటినీ ఉపయోగంలో తీసుకొచ్చి మీకు పనిలేని సమయంలో సాయంత్రం 6 కాడ నుంచి 7 వరకు లేదా ఎప్పుడు మీరు ఖాళీగా ఉంటారంటే, ఈరోజు పామాయిల్ రైతులకి క్లాస్ ఉందంటే పామాయిల్ రైతులు అందరూ వచ్చి కూర్చోబెడతారు డిపార్ట్మెంట్ వాళ్ళు మాట్లాడతారు. మీకు కావాల్సిన సందేహాలు మీరు అడగచ్చు. అట్లాగే ఇటువంటి మేము మా మామిడికాయలు ఎక్కడ అమ్ముకోవాలి, ఎక్కడ దోసుకోవాలి, మా పంట ఏమో ఇట్లా వచ్చింది, దీన్ని ఎక్కడ పెట్టుకోమంటారు, ఏ రకంగా చేసుకోమంటారు, ఇటువంటివి అన్నీ అడిగి మీరు నష్టపోని రీతిలో మనకు తెలియని విషయాలు నిపుణులతో తెలుసుకొని వ్యవసాయాన్ని మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ చూపించారు. తప్పకుండా మీరు కూడా ఇంటి సద్వినియోగం చేసుకోవాలని, అటువంటి పంటలను పండించి మీరు కూడా ఆర్థికంగా నిలబడాలని చెప్పి నా కోరిక. కాబట్టి మీ అందరి దయ వల్ల మాకు వచ్చినటువంటి అవకాశం రాఘమయ్య గారు కానీ ఆదినారాయణ గారు కానీ మీరు మమ్మల్ని ఇష్టపడి గెలిపించారు. కాబట్టి మేము కష్టపడి మీకు ఎంత చేయగలుగుతాం అంత చేస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, అయితే రైతు నిలబడగలుగుతాడు. ఇంకా రేటు పెంచాల్సిన అవసరం ఉంది. మేము 18,000 మినిమం డిమాండ్ చేస్తున్నాం, ఇప్పుడు 12,000 ఉంది. ఒకప్పుడు 23-24 వేలకు వెళ్ళిన పామాయిలు. ఇది ఇంటర్నేషనల్ మార్కెట్ కాబట్టి ఇతర దేశాల్లో నుంచి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్లో వచ్చిన ఇబ్బందుల వల్ల భారతదేశం కూడా ఇంపోర్ట్ ట్యాక్స్ తీసేసింది. అది మళ్ళీ పెంచి రైతులకు లాభం చేసేటట్టుగా నా ప్రయత్నం నేను చేస్తున్నా. భవిష్యత్తులో మళ్ళీ ఆయిల్ ఫామ్ రైతులకి మంచి రోజులు రావాలని ఈ పంట తెలంగాణ మొత్తం కూడా ఎన్విరాన్మెంట్ కూడా ఉపయోగపడుతుంది. ఇప్పటికే అడవులు విధ్వంసం అయిపోయినాయి, వాతావరణం మారిపోయింది, వర్షాకాలం ఎండలు వస్తున్నాయి, ఎండాకాలం వర్షాలు వస్తున్నాయి. కాబట్టి ఇంటి మనం సమతుల్యం చేయాలంటే మళ్ళీ చెట్లు పెంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి రైతులందరూ అది గమనంలోకి తీసుకొని మీరు పండించేటటువంటి ప్రతి పంట కూడా బుగ్గపాడు మెగా ఫుడ్ పార్కులో ప్రాసెసింగ్ అయ్యేటట్టుగా నా ప్రయత్నం నేను చేస్తానని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఎమ్మెల్యే గారిద్దరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ పొద్దున్నే మీరు వచ్చినందుకు మీకు కూడా ప్రత్యేకంగా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.